మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 19, 20, 21, 22 వచనాలు. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగుగా, యేసు అతనిని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకుని నిమ్ము అని అతనితో చెప్పాను. చదివిన వాక్య భాగంలో మనం గుర్తించవలసినటువంటి ముఖ్యమైన విషయాలు 2 ఉన్నాయి. 1 శాస్త్రి, 2 శిష్యుడు. శాస్త్రి వచ్చి ప్రభు దగ్గరికి, బోధకుడా, నేను నీ అంటే వస్తాను, నువ్వెక్కడికి వెళ్తే ఆడికి వస్తాను, నువ్వెక్కడుంటే ఎక్కడుంటాను, నువ్వేం తింటే అది తింటాను, నువ్వు ఎక్కడ పడుకుంటే నేను కూడా నీతో పాటు పడుకుంటాను అని శాస్త్రి ప్రభు దగ్గర విన్నవిస్తున్నాడు, అడుగుతున్నాడు, వేడుకుంటున్నాడు. కానీ ప్రభు అంటారు, ఆ మాటలన్నీ కొట్టిపడేసి పక్కకి, గో, నక్కలకు బొరియలు ఉన్నాయ్యా పడుకోవడానికి, ఆకాశ పక్షులకు కూడా నివాసాలు ఉన్నాయి నాయన, నాకైతే ఏ నివాస స్థలము లేదు. నేను ఎప్పుడు ఎక్కడ పడుకుంటానో, ఎప్పుడు ప్రార్థనలో ఉంటానో, ఏ ఊరికి ప్రయాణం వెళ్తానో, ఏ ఇంట్లోకి వెళ్తానో, ఎవరికి ప్రార్థన చేస్తానో ఎన్ని నాకు తెలియదు. నాకు ఏ నివాసం లేదు. సాయంత్రం అయితే ఎక్కడ ఉంటారో నాకే తెలియదు. నీవు నాతో ఉండలేవు, ఎందుకంటే నీవు శాస్త్రివి, నువ్వు బాగా చదువుకున్నవాడివి, నువ్వు మంచి చాకచక్యంగా మాట్లాడేవాడివి, నీకు మంచి జ్ఞానం ఉంది, నువ్వు మంచి స్కాలర్వి, నువ్వు మంచి స్క్రైబ్వి, నువ్వు మంచి గొప్ప కాలేజీలో చదివిన మేధావివి, నీ జ్ఞానం ఎదుట ఎవరు నిలబడగలరు? అంత జ్ఞానివి నువ్వు, శాస్త్రివి. శాస్త్రి అంటేనే నథింగ్ బట్ మంచి జ్ఞానవంతుడు, వైజ్ మ్యాన్ అని అర్థం. శాస్త్రి మంచి జ్ఞానంగా ఉన్నాడు. ప్రభు అంటారు, నీ జ్ఞానానికి ఈ సేవకి సంబంధం లేదు నాయన, నువ్వు జ్ఞానవంతుడు, నువ్వు వెళ్ళి ఉపదేశాలు చేసుకో, నువ్వు వెళ్ళి బోధించుకో, నీ మాటలు వినేవారికి వెళ్ళి చెప్పు. నా ప్రక్కన వచ్చావు అనుకో, నువ్వు చెప్పేది ఎవరు వినరు, నువ్వు చేసేదే చూస్తారు. కాబట్టి చెప్పేవాళ్ళు నన్ను ఫాలో అవ్వలేరు, నా వెనక రావద్దు, చేసేవాళ్ళు మాత్రమే నాకు కావాలి. శాస్త్రి, నువ్వు నా వెంట రావడానికి నీవు తగిన వాడవు కావు, నువ్వు తిన్నగా నీ గృహమునకు వెళ్ళుము అని ప్రభువు శాస్త్రి చెప్పినట్లు మనం చూస్తాం. ఆ వెంటనే అటు తర్వాత శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, ఇప్పుడే ఒక న్యూస్ వచ్చింది, మా నాన్న మరణించాడంట, నెమ్మది కలిగిన స్థలానికి వెళ్ళిపోయాడు, ఇదిగో ఒక్కసారి నాకు కొంచెం సమయాన్ని ఇస్తే వెంటనే వెళ్ళి మా తండ్రిని ప్రార్థన చేసి పాతిపెట్టి సమాధి కార్యక్రమాన్ని నిర్వర్తించి నేను మరలా వచ్చి నీ వెనకాల నడుస్తానయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా అని శిష్యుడు అడుగుతుంటే ప్రభు అంటారు, నో, నీవు శిష్యుడవు, నీవు ఒక్కసారి నాగటి మీద చెయ్యి పెట్టి మరలా వెనుకకు తిరగకూడదు. అది తండ్రి అయినా, తల్లి అయినా, నీకు అనారోగ్యమైనా, నీ భార్య అయినా, నీ బిడ్డలైనా, నీ ఆస్తి అయినా, ఏదైనా సరే నీవు అడుగు పెట్టావు ఒక సేవ కొరకు, ఒక్కసారి నువ్వు నా కొరకు నువ్వు అడుగు పెట్టావు సేవలో, ఇక మీదట నువ్వు మరి ఎన్నడూ నీ మడమ తిప్పకూడదు. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు చూచువాడెవ్వడు నా రాజ్యానికి పాత్రుడు కాడు, నా సేవలో నిలవబడలేడాడు అని ప్రభు శిష్యుడికి చెప్తుంటే, ఇక్కడ మనం గమనించాల్సింది, ఇంత శాస్త్రి, మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి, వాక్యాన్ని క్షుణ్ణంగా చదివిన వ్యక్తి, స్పష్టంగా బోధించగలిగిన వ్యక్తి, స్పష్టంగా ఒక్కొక్క పాయింట్ వివరించగలిగిన వ్యక్తి ఆయన ఎదుటికొచ్చి, నాకు బైబిల్ లేకపోయినా నేను మొత్తం వివరిస్తాను, నాకు అంత జ్ఞానం ఉంది, నేను మంచి సూటు బూటు వేసుకుంటాను, నాకు మంచి కారు ఉంది, నేను వెనకాల వస్తానంటే నువ్వు మంచిగా నన్ను వాడుకోవచ్చు కదా, నేను ఎందుకని వద్దంటున్నావు నువ్వు అని అంటే, నీ సూటు బూటు, నీ కారు, నీ డబ్బు, నీ అందం, నీ మేధావితనం, నీ జ్ఞానం ఏది కూడా ఈ సేవలో పనిచేయదు నాయన. శాస్త్రి వద్దు. ప్రభు కోరుకుంటున్నాడు, ఆయన పని చేయడానికి ఎన్నికైన వారిని ఆయన ఎన్నుకోవట్లేదు, కానీ ఎన్నిక లేని వారిని, అజ్ఞానులను, ఇంకా మాట్లాడితే పసిబాలులను. మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తే చాలామంది అంటారు, నేను బాలుడునే, సమూయేలు బాలుడు, ఇర్మియా బాలుడు,
ఆయన బాల్యదినమందే యోసేపు బాలుడు, ఆ బాల్యదినమందే ఆయన ఎంతోమందిని ఏర్పరచుకున్నట్లుగా, ఆయన పని కొరకు నిర్ణయించుకున్నట్లుగా మనం చూస్తాం. అటువంటి చిన్నవారిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే, వారు ఆయన మాట వినేవారు. ప్రతి వారిని మనం చూస్తే వారు ఆయన మాట వినేవాళ్ళు. శాస్త్రికి శిష్యులకి మనం కొన్ని వ్యత్యాసాలు చూసినట్లయితే, శాస్త్రి కుర్చీలు కోరుకుంటాడు, శిష్యుడు ఎక్కడన్నా కూర్చుంటాడు. శాస్త్రి పొగడ్తలు కోరుకుంటాడు, శిష్యుడు ఎదుటి ఉన్న వ్యక్తిని శిష్యుడే పొగుడుతాడు. శాస్త్రి మంచి జ్ఞానం ఉన్న వ్యక్తి చెప్తాడు, శిష్యుడు జ్ఞానం లేకపోయినా జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. శాస్త్రి ఎటు వ్యక్తిని నన్ను చూసి ఎట్లా నడవాలి అట్లా నడవాలని అధికారాన్ని చలాయిస్తాడు, శిష్యుడు ఆ అధికారానికి లోబడతాడు. ప్రభు కోరుకునేది శిష్యరికాన్ని కోరుకుంటున్నాడు, డిసిపుల్షిప్. శాస్త్రిగా నువ్వు ఉంటే గనక ఆయన రాజ్యంలోకి, ఆయన మార్గంలోకి, ఆయన ఆత్మానుసారమైనటువంటి నడకలోకి నడవలేవు. శిష్యునిగా నీవు మారాలి అని నేటి దినాన ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మనం శిష్యులుగా మారినట్లయితే వింటాం, నేర్చుకుంటాం. శిష్యుడు గురించి మనం చూస్తే, శిష్యుడు వినేవాడు, శిష్యుడు నేర్చుకునేవాడు, శిష్యుడు చెప్పింది చేసేవాడు, శిష్యుడు ఏమన్నా సరే మౌనంగా ఉండేవాడు, శిష్యుడు చెప్పిన పని సక్రమంగా నిర్వర్తించి మరలా తిరిగి వచ్చేవాడు, శిష్యుడు తనకు కలిగిందని వదిలిపెట్టేవాడు, శిష్యుడు యేసు కొరకు సమర్పించుకున్నవాడు. కానీ శాస్త్రి తానే జ్ఞానిగా హెచ్చించుకుంటూ ముందుకు సాగేవాడు. మనం ఈరోజు చూస్తే ఈ యొక్క సువార్త మర్మము, క్రీస్తుని గురించినటువంటి ఈ సువార్త మర్మము జ్ఞానుల యొద్దకు, డబ్బున్న వారి యొద్దకు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారి యొద్దకు, అందచందాలు కలిగిన వారి యొద్దకు, అన్ని రంగాలలో ఆరితేరిన వారి యొద్దకు వెళ్తే వారు అంటారు ఇది మాకొద్దు. అదే పేదవారి యొద్దకు, గృహాలు కనీసం నిలువ నీడలేని వారి యొద్దకు ఈ సువార్తను తీసుకెళ్తే, ఇటువంటి దేవుడు ఇన్నాళ్ళు ఎక్కడున్నాడో మాకు తెలియలేదయ్యా, మేము ఆయన నమ్ముకుంటాం, మేము ఆయనను అనుసరిస్తాం, మాకు ఈయన కావాలి అని కోరుకుంటారు. కారణం ఏంటంటే శాస్త్రి ఆ స్థాయిలోనే ఉంటాడు, దిగడు, ఆ మెట్టు కిందకి దిగడు. శిష్యుడు కింద మెట్టు మీద నుంచి పైకి ఎక్కుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కోరుకునేది కూడా అదే, మీరు అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నా రాజ్యానికి రావాలి. శాస్త్రి నేను పై మెట్టు మీద ఉన్నాను అంటాడు, కానీ నువ్వు కింద మెట్టు మీద ఉన్నావు నాయన, నీకు ఇంకా ఏమీ తెలియదు, నేర్చుకుని పైకి ఎక్కువ అంటే, లేదు నాకు చాలా తెలుసు అని ఆ మెట్టు మీద నిలిచి ఉంటాడు. ప్రభు అంటున్నాడు, నాకు శాస్త్రి వద్దు, శిష్యుడే నాకు కావాలి. నేటి దినాన మనం శాస్త్ర వలె వాక్య జ్ఞానాన్ని కలిగి ఉన్నామా, లేదంటే సేవకుడు చెప్పే మాటకి లోబడే శిష్యునిగా మనం నిలిచి ఉన్నామా? దేవుని వాక్యాన్ని అనుగుణంగా, దేవుని వాక్యానుసారంగా ప్రతి మాటని ఆయన మనల్ని గుచ్చుతుంటే, మనకు నొప్పింపచేస్తుంటే, మనల్ని గద్దిస్తుంటే, మనల్ని ఆజ్ఞాపిస్తుంటే దానికి లోబడుతూ ముందుకు సాగుతున్నామా అనే విషయాన్ని మనం ధ్యానిస్తూ ఆయన యొక్క నడిపింపులోకి శిష్యునిగా మనం మారి, డిసిపుల్షిప్ మనం తీసుకొని ఆయన స్వరూపులకు మనం మార్చబడి మనం ముందుకు సాగుదాము. మరియు ఆయన మార్కు సువార్తలో అంటారు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనులను నాకు శిష్యులుగా చేయండి అంటారు. శాస్త్రులుగా చేయండి అని ఆయన చెప్పలా, లేదంటే గురువులుగా చేయండి అని ఆయన చెప్పలా, లేదంటే అధ్యక్షులుగా చేయండి అని ఆయన చెప్పలేదు, బిషప్పులుగా చేయండి అని ఆయన చెప్పలేదు, పూజ్యులుగా రెవరెండ్లుగా చేయండి అని ఆయన చెప్పలేదు, పాస్టర్స్గా చేయండి అని ఆయన చెప్పలేదు. కానీ నేను మిమ్మల్ని ఎలా మార్చానో శిష్యులుగా మీరు కూడా జనులందరినీ ఎలా మార్చండి, మీరు నా దగ్గర ఎలా నేర్చుకున్నారో వారు కూడా మీ నేర్చుకునే విధంగా మీరు బోధించండి, మీరు అట్టి మాదిరిని కనపరచండి అని శిష్యులకు కూడా ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి మనం శిష్యరికాన్ని అవలంబిస్తాం, శిష్యులుగా మారదాం, క్రీస్తు మార్గంలో సాగుదాం, ఆయన గురువు తత్వంలోకి మనము చేరదాం, పరలోకానికి వారసులవుదాం, ఆయన ఆజ్ఞానుసారంగా నడుస్తూ, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ముందుకు సాగుతూ అనేకుల్ని ఆయన రాజ్యానికి వారసులుగా మనతో పాటు తీసుకువెళదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో మీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.